త్రివేణి ఘాట్ సంఘం అయితే ఇదే. ఇక్కడే స్నానాలు చేసేది. వీడియో తీస్తుంటే ఎలా వద్దంటున్నారో చూడండి. కాంటే వాళ్ళ బాబా ఇక్కడ మీకు టెంట్లు అనేది ప్రొవైడ్ చేసి, గంగా నది వచ్చేసి అక్కడి నుంచి వెళ్ళి వస్తుంది, యమునా నది ఇక్కడి నుంచి వెళ్ళి వస్తుంది. ఈ రెండు నదులు కలిసేది. సూర్యుడు అస్తమిస్తున్న సమయంలో అంత బాగుంది చూడండి. ఇక్కడ మొత్తం ఫ్రీ నిత్యాన్న నొప్పుల మీద కాల్చి పెడతారు చపాతి పిండి. ఇక్కడ సిబ్బందులు గుర్రాల పైన కూడా వచ్చేస్తున్నారు. మనమైతే ప్రయాగ్రాజ్ వెళ్ళబోతున్నాం. ప్రజెంట్ అయితే వరంగల్ రైల్వే స్టేషన్లో ఉన్నాం. ట్రైన్ అయితే 30 minutes డిలే అయింది. ఇప్పుడు మీకు ట్రైన్ టికెట్ వచ్చేసి కాజీపేట నుంచి ప్రయాగ్రాజ్ వరకు 615 అయితే అవుతుంది. ఏది స్లీపర్ క్లాసు. అదే సికింద్రాబాద్ నుంచి అయితే 650 రూపీస్ అవుతుంది. అదే మీరు జనరల్లో వెళ్ళాలనుకుంటే జనరల్లో 350 రూపీస్. కాజీపేట నుంచి సికింద్రాబాద్ నుంచి 380 రూపీస్ అవుతుంది. ఐఆర్సిటీసీలో టికెట్ బుక్ చేసుకోండి. ఇప్పుడే నేనైతే ప్రయాగ్రాజ్ స్టేషన్లో దిగిన. ట్రైన్లో మీరు ఏది కొనుక్కోవాలనుకున్నా ముందైతే మీరు క్యాష్ అయితే తెచ్చుకోండి. ట్రైన్లో ఫోన్పేలు అవన్నీ పనిచేయవు. మీరు క్యాష్ అయితే తెచ్చుకొని మొబైల్ నెట్వర్క్ అప్పుడప్పుడు ఉండదు. స్టేషన్లో దిగగానే ఈ రూట్ నుంచి నడుచుకుంటే 1 కిలోమీటర్ ముందుకు రాగానే ఇక్కడ మెయిన్ రోడ్ అయితే వస్తుంది, ఇంకా పెద్దది. ఇక్కడ మీకు వెహికల్స్ అన్నీ ఉంటాయి. ప్రయాగ్రాజ్ అక్కడికి తీసుకెళ్ళడానికి ఎలక్ట్రిక్ వెహికల్స్ కానీ, ఆటోస్ కానీ, ఇతర ఏవైనా ట్రాన్స్పోర్ట్ వెహికల్స్ అన్నీ ఇక్కడే ఉంటాయి. ఇక్కడ నుంచి మనం ప్రయాగ్రాజ్ మనం వచ్చిన రూట్కి ఆపోజిట్లో మీరు కరెక్ట్ ఎగ్జాక్ట్గా తెలవాలంటే షిరిడి సాయి ప్రైవేట్ లిమిటెడ్ అని కనబడుతుంది వెనకాల. ఇక్కడ అది చూసుకోండి. మీరు బై వాక్ వెళ్ళాలనుకుంటే 5 కిలోమీటర్స్ ఇక్కడ నుంచి. మీరు నడవలేని అనుకున్న వాళ్ళు ఆటోలోకి వెళ్ళొచ్చు. స్ట్రీట్ ఫుడ్ చపాతి పిండి ఇట్లా ఉండలుగా కాల్చి అమ్ముతారు. 10 రూపాయలకు ఒకటి అనేది. నొప్పుల మీద కాల్చి పెడతారు చపాతి పిండి. ఏటీఎంలు అయితే ఉన్నాయి, మీరు చూసుకొని మీరు క్యాష్ విత్డ్రా చేసుకోవచ్చు. యమునా విహార్ ఈ బోర్డు ఉంది కదా, ఇక్కడ నుంచి వెళ్ళి రైట్ తీసుకొని మీరు అటు గల్లీలోకి వెళ్ళాలి. అక్కడి నుంచి వెళ్ళి కుంభమేళకి వెళ్ళొచ్చు. బై వాక్ వచ్చిన వాళ్ళు, ఆటోలో వచ్చిన వాళ్ళైతే ఆటోమేటిక్గా వాళ్ళు తీసుకెళ్తారు. మీరు ఎలక్ట్రిక్ వెహికల్స్లో వస్తాయి ఇక్కడ వరకు లాస్ట్. ఇక్కడ నుంచి వెళ్ళి మళ్ళీ మనము ఇటు సైడ్ నడుచుకుంటూ వెళ్ళాలి. త్రివేణి ఘాట్ సంఘం అయితే ఇదే. మనం వచ్చేసినాం ఇక్కడికి. చూసుకోండి ఎంతమంది ఉన్నారు ఇక్కడ. అక్కడ బోట్స్ అవి అంటే పార్కింగ్ కూడా ఇక్కడే ఉంది. మీకు రావాలని ఉంటే మీరు ఏ పరిస్థితిలో ఉన్నా కానీ మీరు వచ్చేస్తారు ఇక్కడికి. ఇవి సముద్ర పక్షులు చూడండి ఎలాగ. ఇక్కడ ఎంతమంది మనుషులు ఉన్నా కూడా అవి ఏమాత్రం భయపడతలేవు. వచ్చేసి తింటున్నాయి, తిరుగుతున్నాయి, ఎగురుతున్నాయి. భలే మంచిగా అనిపించినాయి. అందుకే మీకు చూపిద్దామని వీడియో తీసిన. చూడండి. ఇక్కడ విఐపీలు హెలికాప్టర్లో వచ్చి చూస్తున్నారు. ఇప్పుడు నా వెనకాల ఉన్నది కదా గంగా యమున 2 రివర్లు ఇక్కడనే కలిసి. ఇగో ఇక్కడే గంగా రివర్ అండ్ యమునా రివర్ కలిసేది. మీకు కనపడుతుందో లేదో కానీ పసుపు రంగులో బురద నీరేమో గంగా నది. ఇటు సైడు నీలి రంగులో కనిపించేది యమున. 2 నదులు కలిసేది ఇక్కడ ఈ ప్రాంతమే. ఆ గంగా నది వచ్చేసి అక్కడి నుంచి వెళ్ళి వస్తుంది. ఈ యమునా నది ఇక్కడి నుంచి వెళ్ళి వస్తుంది. ఈ రెండింటి కింద మనకి సరస్వతి నది అనేది కింద భూగర్భ జలంలో ఉంటుంది. సరస్వతి నది మనకు కనిపించదు. గంగా యమున 2 ఇవి ఇక్కడ ఈ పాయింట్లో కలుస్తాయి. ఇక్కడే మనం స్నానాలు చేసేది. మిగిలినదంతా అక్కడ పోయి మాట్లాడుకుంటాం. మీకు ఇక్కడ రోడ్డు పండి వెళ్తుంటే రూమ్స్ అనేవి ఇట్లా కనిపిస్తాయి. ఏసీయా నాన్ ఏసీయా అని మీరు చూసుకొని ఫోన్ చేయొచ్చు. సైడ్కి మీరు వెళ్తుంటే మనుషులు కూడా అడుగుతామంటారు. వాళ్ళ దగ్గర ఇంకా తక్కువ ఉంటాయి, కాకపోతే రూమ్స్ మంచిగా ఉండవు అంతే. మీకు నచ్చిన కాడ ఉండొచ్చు. పర్ డే 200 నుంచి స్టార్ట్ అయ్యి 3000 వరకు ఉన్నది. మీకు మహాకుంభమేళ గురించి మరిన్ని విషయాలు తెలవాలంటే ఈ క్యూఆర్ కోడ్ని అయితే స్కాన్ చేసి లింక్ ఓపెన్ చేసి రిజిస్టర్ అవ్వండి, తెలుస్తుంది. ప్రయాగ్రాజ్లో ఇక్కడ ఫ్రీ వాటర్ అయితే పెట్టిరు. ఆర్ఓ వాటర్ అక్కడక్కడ మీరు పట్టుకోవచ్చు ఫ్రీగా. అక్కడ బటన్ హోల్డ్ చేస్తే ఇక్కడ వాటర్ వస్తుంది. ఇక్కడ మీకు టెంట్లు అనేది ప్రొవైడ్ చేశారు. ఈచ్ పర్సన్ 100 రూపీస్ 24 hours. ఇక్కడ రిసిప్ట్ రాసుకొని మన ఆధార్ ప్రూఫ్ పెట్టుకొని ఇస్తారు. ఇక్కడ బెడ్లు అన్నీ వాళ్ళే ప్రొవైడ్ చేశారు. మన కప్పుకోవడానికి, పడుకోవడానికి, మొత్తం తల కింద దిండు, దుప్పట్లు. ఇక్కడ మొత్తం ఒక 100 మంది దాకా పడతారు ఒక టెంట్లో. కాకపోతే మీకు బడ్జెట్ ఎక్కువ పెట్టాలనుకుంటే మీరు బయట రూమ్స్ అయినా తీసుకోవచ్చు. 4000 చెప్తారు బయట రూమ్స్. పర్లేదు, వీళ్ళైతే ఇచ్చిన 100 రూపీస్కి మంచిగా బెడ్ అయితే ప్రొవైడ్ చేసారు.
100 రూపీస్కి ఇంతకంటే కూడా ఎక్కువ ఎక్స్పెక్ట్ చేయొద్దు ఇక మనం. అక్కడ చూడండి స్వామీజీ కనిపిస్తున్నారా మీకు? ఇట్లా టెంట్ల లోపల ఉంటారంట స్వాములు. ఇక్కడ అన్నక్షేత్ర అయితే ఉన్నది. ఇక్కడ మనకు రైస్, జిలేబీ, 2 చపాతీలు, ఆలు కుర్మా అయితే వేసారు. ఇక్కడ మొత్తం ఫ్రీ నిత్యాన్నదానం. ఇక్కడ అక్కడ అక్కడ ఒకటి ఉంటుంది, ఇంకా అక్కడ ప్లస్ ఇక్కడ స్వీట్ కూడా పెడుతురండి, ఉప్మాతో చేసిన హల్వా. ఇక్కడ ఎక్కడ పడితే అక్కడ ఇట్లా ఫ్రీగా పెట్టేస్తున్నారు అంతా. మీరు ఇక్కడ చూస్తున్నట్లయితే కాంటే వాళ్ళ బాబా తీసుకొని వెళ్తుండు. ఇక్కడ మీరు చూస్తున్నట్లయితే సాధువు రోడ్డు మీద ఇక్కడ పడుకున్నాడు, పక్కన చలిమంట వేసుకొని. ఇక్కడ అసలు ఆ రోప్ మీద చూడండి, ఆ కింద ప్లేట్ పడిపోకుండా కర్రతో బ్యాలెన్స్ చేసుకుంటే ఎలా నడుస్తుంది ఆ అమ్మాయి. ఇలాగా ఫ్లోటింగ్ బ్రిడ్జెస్ అయితే ఒక 10-15 దాకా ఉన్నాయి, ఆ చివరి దాకా. ఇప్పుడైతే ఫుల్ రష్ ఉంది, మీరు చూడవచ్చు. చాలామంది వచ్చి ప్రయాగ్రాజ్ ఫ్లోటింగ్ బ్రిడ్జెస్ ఇట్లాంటివి చాలా కట్టింది, ఒక 10-15 దాకా కట్టింది దగ్గర. ఇక్కడైతే ఫుల్ రష్ ఉంది. ఇంకా జనవరి 29కి అయితే ఇంకెక్కువ ఉంటుంది అవకాశం ఉంది. కానీ ఎంతమంది వచ్చినా కానీ ఇక్కడ మాత్రం సర్వైవ్ అవుతారు, ఎందుకంటే ఇక్కడ ఒక 10 కిలోమీటర్స్ దాకా ఉంది. ఇటు సైడు అటు సైడు ఫుల్ ప్లేస్ అయితే ఉంది. సాయంత్రం సమయంలో సూర్యుడు అస్తమిస్తున్న టైంలో చూడండి ఆ వ్యూ ఎంత బాగుందో. అసలు ఈ టైంలో ఇక్కడ చూస్తుంటే మస్తు ఉంది. చూడండి ఎంత జనము, ఎంతమంది ఎలా వెళ్తున్నారో ఫ్లోటింగ్ బ్రిడ్జెస్ పైన. ఇక్కడ మీరు నడుచుకుంటూ తిరిగి చూడాలనుకుంటే మీరు ఒక రోడ్ మొత్తం తిరిగినా కూడా ఒక సగం అనేది కంప్లీట్ కాదు, ఒక 2 రోజులు పడుతుంది నడుచుకుంటూ తిరగాలంటే. ఎందుకంటే ఇది ఒక 12 కిలోమీటర్ల పొడవు దాకా ఉంటుంది దాదాపు. ఇక్కడ పూజలు ఇట్లా అదంతా చేసి కొబ్బరికాయలు ఇక్కడ కొట్టేవాళ్ళు కొడుతున్నారు, పడవల్లాగా పువ్వులు పెట్టి అమ్ముతున్నారు, అవి వాటర్లో వదిలేస్తున్నారు. ఈ స్వామి నగ్నంగా ఉండి అందరినీ ఆశీర్వదిస్తున్నారు. ఇక్కడే మనకు నదులు కలిసేది సంగం ద్వార్ ఇదే. ఇక్కడ చూడొచ్చు సరస్వతి, గంగా, యమున. ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, ఇతనైతే మొత్తం ఒక శిల్పం లాగా నిలబడిపోతున్నాడు, మనిషా శిల్పమా అన్నట్టుగా. మీరు అడిగితే ఫోటోలైనా అడిగిన స్టిల్ పెట్టి ఫొటోస్ ఇస్తున్నాడు. ఆ పక్క ముందర హుండీ పెట్టుకొని అందులో మీరు ఎంతో కొంత వేసి దిగొచ్చు. వీటిని కొని నదిలో వదిలేస్తున్నారు. ఒకసారి ఈ వ్యూని అయితే చూడండి మీరు, ఎంత బాగుందో. నేను కరెక్ట్గా తీయలేకపోవచ్చు కానీ వ్యూ మాత్రం మస్తు ఉంది. ఇక్కడ పారాగ్లైడింగ్ కూడా ఉన్నది. మీరు ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు అక్కడ సైడ్ వెళ్ళి అక్కడి నుంచి వెళ్ళి మీరు చేయొచ్చు. ఇక్కడ నుంచి వెళ్ళి అది ఒక 5 కిలోమీటర్స్ దాకా ఉండొచ్చు డిస్టెన్స్. అటు సైడ్ వెళ్ళి మీరు చేయొచ్చు. హాయ్, వేర్ ఆర్ యూ ఫ్రమ్? ఇదే సంగం ఘాటు. ఇక్కడే మీరు స్నానాలు అవి చేయాలండి. అయితే మీరు ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు బోట్లో వెళ్ళి కూడా అక్కడ 2 నదులు కలిసే దగ్గర చేయొచ్చు. లేదు అంత దూరం వెళ్ళలేము అనుకుంటే మీరు ఇక్కడైనా చేయొచ్చు. ఈ పక్కన మధ్యలో ఫ్లోటింగ్ బ్రిడ్జెస్ లాగా కట్టుండ్రు, అది దాటి అవతలికి వెళ్ళనివ్వరు. అక్కడ మధ్యలో పోలీస్ సిబ్బందులు వాళ్ళందరూ ఉంటారు. ఇక్కడ గుర్రాల పైన కూడా తిరుగుతున్నారు ఈ సిబ్బంది వాళ్ళు. ఎక్కడైనా ఏమైనా ప్రమాదం జరిగినా ఏదన్నా ఉన్నా కూడా ఆన్ ది స్పాట్ వాళ్ళు వచ్చే విధంగా ఉన్నారు. అక్కడక్కడ కాదు, అంతటా ఉన్నారు వీళ్ళు గుర్రాల పైన కూడా. ఇక్కడ నాగసాధువులు బాబాల సైడ్ వచ్చిన ఇక్కడ చూపిస్తా, మీరు వీడియోస్ చూడండి. ఇక రేపు నేను బాబాలతో ఇట్లా వీడియో తీసి వీడియో ఇంటర్వ్యూ చేసి అప్లోడ్ చేస్తా. బాబాలకి కోపం ఉంటుంది, నాగసాధువులకి కోపం ఉంటుంది, వాళ్ళు వీడియోస్ తీయనియరు, కొడతారు అనేది నిజమే.
ఎందుకంటే ఒక ఆర్డర్ నేను వీడియో తీద్దామంటే వాళ్ళు వీడియో తీయకని చెప్పారు. ఆ క్లిప్ కూడా ఉన్నది ఇందులో. రేపైతే ఖచ్చితంగా ఒక ఇద్దరు బాబాలతోనైతే వీడియో అయితే తీసి పెడతా. నాగసాధువులకి, బాబాలకి వీళ్ళందరికీ ఇట్లా సెక్టర్స్ ఉంటాయి. సెక్టర్లో మాత్రమే వాళ్ళు ఉంటారు. కొంతమంది బయట టెంట్లలో కూడా ఉంటారు. మీరు ఇక్కడికి వచ్చినప్పుడు వీళ్ళని చూడాలనుకుంటే సెక్టర్ 19, 20, 21 ఇక్కడ ఇటు సైడ్ మాత్రం వాళ్ళు ఉంటారు. మీకు రూట్ తెలియకపోయినట్లయితే ఆ పోలీస్ వాళ్ళని అడగొచ్చు. లేదంటే బోర్డులు కూడా పెట్టారు అక్కడక్కడ. సెక్టర్ 19, 21 రూట్ ఇటు అని ఇట్లా రూట్ మ్యాప్ లాగా పెట్టారు. మొత్తం ఇట్లా మన వినాయకుని దగ్గర దుర్గామాతని నిలబెట్టినప్పుడు చేస్తారు చూడు, అట్లా ప్రీసెట్స్ అయితే వేసి అందులో ఉన్నారు. మీరు ఇక్కడికి వచ్చినాక మీకు సెక్టర్స్కి దారి తెలియకపోతే మీరు గూగుల్ మ్యాప్లో కొట్టినా కూడా గూగుల్ మ్యాప్ అనేది మీకు చూపిస్తుంది. దాన్ని బట్టైనా మీరు వెళ్ళొచ్చు. మీరు ఎక్కడ ఉంటున్నారో ఆ సెక్టర్ నెంబర్ అయితే మీరు గుర్తుపెట్టుకుంటే చాలు. మీరు ఎక్కడ ఆగమైనా కూడా మీరు ఆ గూగుల్ మ్యాప్లో సెర్చ్ చేసి మీ సెక్టర్ దగ్గరికి వెళ్ళొచ్చు. మీరు ఇక్కడ పోలీసు వాళ్ళని ఎవరిని అడిగినా కూడా వాళ్ళు ఫ్రెండ్లీగానే ఉంటారు, చెప్పేశారు. మీరు లాంగ్వేజ్ రాదని అదని ఇదని ఏం భయపడకండి. మీకు లాంగ్వేజ్ వచ్చినా రాకపోయినా కానీ మీరు అడిగితే వాళ్ళకి అర్థమవుతుంది. ఇది రైల్వే బ్రిడ్జ్కి ఇటు సైడ్ కూడా చాలా పెద్దగా కట్టిరు. ఇంకా అక్కడ దాకా ఇంకా చాలా దూరం ఉన్నది. ఫుల్ ప్లేస్ ఉంది ఇక్కడ. ఎంతమంది వచ్చినా కూడా సరిపోయేంతగా అన్నీ ఇట్లాంటి బ్రిడ్జ్లు వేసి పెట్టిరు. కార్లు అవన్నీ వన్ వే. ఇక్కడ చూసుకున్నట్లయితే స్వాములు హారతిస్తున్నారు. ఇప్పుడు మీరు చూసేది వచ్చేసి శ్రీ ఆదిశంకర విమాన మండపం. ఇక్కడ చూడొచ్చు శ్రీ ఆదిశంకర విమాన మండపం. ప్రయాగ్రాజ్లో మీకు అక్కడక్కడ ఇట్లా మొబైల్ ఛార్జింగ్ పాయింట్లు ఉంటాయి. మీరు ఛార్జింగ్ పెట్టుకోవచ్చు. ఛార్జింగ్ ఫుల్ అయినాక వెళ్ళొచ్చు, ఫ్రీ లైన్. ఇక్కడ మీరు చూస్తున్నారు కదా బాబా, ఈ బాబా వచ్చేసి వాళ్ళు కొన్ని ప్రశ్నలు అయితే అడుగుతున్నారు హిందీలో. బాబా గారు సమాధానం చెప్తున్నారు. వీడియోలు అయితే తీయకని చెప్పారు, కానీ నేనైతే వీడియో తీసిన. ఇంతకుముందు వీడియో తీసిన వాళ్ళని, మీడియా వాళ్ళని తెగ తిట్టేశాడు బాబా. क्योंकि सब मिनिस्टर महिलाएं बन रही है, सब जगह सब महिलाओं को पोस्टिंग दिया जा रहा है, तो कहीं लग रहा है कि लड़के लोग पीछे हो जा रहे हैं. अब लड़के लोग बर्तन धोएंगे. अच्छा, क्योंकि तुम लोग पढ़ाने भेजते हो, तुम्हारे बच्चे कहाँ पढ़ाई कर रहे हैं? तो इंग्लिश मीडियम स्कूल में. होटल में नाम है स्कूल का. వీడియో వద్దంటుండు చూడండి. ఇక్కడ మీకు వంటలు కూడా ఉన్నాయి. ఇక్కడ వంటల మీద ఎక్కించుకొని చెప్తారు వాళ్ళు. ఎంతో కొంత ఛార్జ్ చేసి అయితే వంటల మీద రైడ్ చేస్తున్నారు. ఇక్కడ సెక్టర్లలో అయితే ప్రతిరోజు నైట్ కొన్ని సెక్టర్లలో ఇట్లా పాటలు, డ్యాన్సులు, ఇంకొన్ని సెక్టర్లలో బాబాలు చెప్పుడు ఇట్లా ఉంటుంది. మీరు వెళ్ళి చూడొచ్చు, ఎవరు ఏమన్నారు. ఇక్కడ నైట్ టైం అయితే మస్తు ఉంది, వ్యూ చూడొచ్చు. మీకు మొబైల్లో అంత క్లారిటీ కనిపించకపోవచ్చు, కానీ ఇక్కడ నైట్ టైం మాత్రం మస్తు ఉంది. ఆ వాటరు, లైటింగ్స్ అదంతాను మీరు వచ్చి ఎక్స్పీరియన్స్ చేయొచ్చు మంచిగా. కాకపోతే నైట్ మీరు ఏంటంటే మీరు అటు సైడ్ ఉన్నారనుకోండి, అటు నుంచి ఇటు వచ్చారనుకో, ఫ్లోటింగ్ బ్రిడ్జెస్ ఏమవుతున్నాయో అవి కొన్ని క్లోజ్ చేస్తున్నారు. మీకు మళ్ళీ లాంగ్ అవుతుంది, మొత్తం దూరంగా తిరిగి వెళ్ళాలి. అదొకటి చూసుకోండి. రేపు మనము ఏంటంటే త్రివేణి సంఘం దగ్గర స్నానం చేసే వీడియో, బాబాల ఇంటర్వ్యూల వీడియోలు, అలాగే ఇక్కడ రుద్రాక్షలు అమ్ముతారు కదా అవి, శంఖములు, ఇంకా ఇక్కడ స్ట్రీట్ ఫుడ్, ఇలాంటి మరెన్నో వీడియోలు వస్తాయి. అక్బర్ ఫోర్ట్ వెళ్ళి అక్కడ కూడా వీడియో తీద్దాం రేపు. మీరు సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ నొక్కిరనుకో, ఇప్పుడు అప్లోడ్ చేసేటప్పుడు మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది.